నాకు ముగ్గురు ఆడబిడ్డలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళే నా లోకంగా బతికారు. ఎక్కడో చేనేత కుటుంబాలు మావి. నమస్కారం అండి. నాకు ముగ్గురు ఆడబిడ్డలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వాళ్ళే నా లోకంగా బతికారు. ఎక్కడో చేనేత కుటుంబాలు మావి. ఆర్థికంగా బలహీనమైన కుటుంబాల నుంచి మా జీవితాంతం కష్టపడి వాళ్ళ చదువుల కొరకు వెచ్చించి వాళ్ళే మా జీవితం అని చెప్పి మేము మా పిల్లల్ని ఎక్కడ మెరిట్ వస్తే అక్కడికి వెళ్ళి చదివించుకొని అక్కడే సెటిల్ అయిపోయినాం. మేము ఇప్పుడు కర్నూలు నుంచి దాదాపు మేము 1999 నుంచి అక్కడే సెటిల్ అయ్యామండి. నేను చేసుకున్నది కూడా నా భార్యది ఎమ్మెగనూరు. అక్కడ మా 1000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ అండలు ఉన్నాయి కదా అని చెప్పి నేను అక్కడే సెటిల్ అయిపోయి వాళ్ళందరూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ చదువులకు సంబంధించి వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి మేము కూడా చదివించుకోవడానికి అన్ని సహకారాలు అక్కడ అందించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము అలాగే కష్టపడి మా కష్టాన్ని అంతా ఖర్చు పెట్టి ఆ పిల్లల్ని చదివించుకున్నామండి. ఇప్పుడు పీజీ సీట్ కొరకు అని చెప్పి రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో మెరిట్లో సీట్ వస్తే ఇంత దూరం కర్నూలు నుంచి ఇంత దూరం ఒక ఆడపిల్లని పంపించాలంటే మనకేమి ఒక డాక్టరు మంచిగా తయారయ్యి మన ఇంటికి వచ్చి మన భవిష్యత్తు బాగుంటుంది కదా, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కదా అని చెప్పి ఎన్నో ఆశలతో మేము ఇంత దూరం పంపించడం జరిగింది. కానీ ఈరోజు మాకు జరిగిన అన్యాయం ఎంత ఘోరం జరిగింది మీకు అందరికి తెలుసు కదండి. ఎవరో రాక్షసులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, గుద్ది 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 చంపేసి మా అమ్మాయిని అతి రాక్షసంగా చంపేశారు. వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడాలండి? చిన్న చిన్న కేసులు కట్టి పంపిస్తే బయటికి ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి? సమాజంలో ఇట్లా చంపేస్తూ తిరుగుతుంటే వీళ్ళకి శిక్షలు పడకుంటే సరిగ్గా మరి ఇట్లా ఎన్ని జరుగుతాయండి? మీరు చెప్పండి. అమ్మా ప్రియాంక, ఎక్కడున్నావు తల్లి? నీవు అందరికీ చెప్పమ్మా, ఈ ప్రభుత్వ పెద్దలకి చెప్పమ్మా, ఈ సమాజంలో ఉండే అన్ని తల్లిదండ్రులకు చెప్పమ్మా, ప్రతి డాక్టర్కి ప్రతి మెడికోకి వాళ్ళు టెస్ట్ చేసే టెస్టులో నీ గుండె చప్పుడు వినిపించు తల్లి. ఈ సమాజంలో ఉన్న అమ్మలకి, అక్కలకి, తల్లులకి, అన్నలకి, నాయనలకి చెప్పమ్మా. చెప్పి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా, మరణ శిక్ష పడేలాగా, వాళ్ళకు మరణ శిక్ష పడే వరకు నువ్వు మా అందరిలో నిండి నువ్వు చెప్పమ్మా. అందరికీ కాళ్ళు చేతులు మొక్కి వేడుకొని చెప్పు తల్లి. వాళ్ళకు శిక్ష పడే వరకు మా ఎండ ఉండు తల్లి. నువ్వు బతికే ఉన్నావు తల్లి. మా అందరిలో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే వరకు నువ్వు ఉండాలమ్మా. అందరికి నీ బాధని వెలిపించమ్మా. అందరి పెద్దలకు నువ్వు వినిపించమ్మా నీ బాధని తల్లి. ఈరోజు మా బాధను చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చినాము. మేమందరూ ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళందరూ కూడా వచ్చి మా కొరకు ఎవరైతే న్యాయం చేయడానికి ముందుకు వస్తారో అందరికీ వేడుకుంటున్నాం మేము. మమ్మల్ని దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి. మాకు న్యాయం అంటే వాళ్లకు మరణశిక్ష పడాల్సిందే. వాళ్ళకు మరణశిక్ష పడితేనే మా అమ్మాయికి శాంతి, మాకు కూడా శాంతి. వాళ్ళకు మరణశిక్ష పడేంత వరకు మేము పోరాడతాం. ఈరోజు యాక్సిడెంట్ జరిగిన రోజు 2 రోజులు రాత్రే బయలుదేరి వస్తే 2 రోజులు అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతవరకు మాకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ ఏం రాశారు, ఏం సెక్షన్లు పెట్టారు, దాని మీద నాకు సరైన అవగాహన లేదు. నేను లా చేయలేదు. కనీసం వాళ్ళ ధర్మం ఉండదా? అవునండి, మీ అమ్మాయికి ఇలా యాక్సిడెంట్ అయింది,